తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జూన్ నెలకు సంబంధించి 250 కోట్ల నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసింది. విద్యా వ్యవస్థలో జాప్యానికి తావు లేకుండా ఉండేందుకు ఇకపై ప్రతి నెల నిరంతరాయంగా 250 కోట్ల చొప్పున ఆయా సంక్షేమ శాఖలకు నిధులను కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిధులను నేరుగా విద్యార్థుల ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాల్లోనే మొత్తం 4 విడతల్లో జమ చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు కొత్తగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థులందరికీ రాబోయే ఆగస్టు 15వ తేదీన నేరుగా వారి అకౌంట్లోనే నిధులు డిపాజిట్ కానున్నాయి. లబ్ధిదారులు ఈ మొత్తాన్ని అందుకున్న 7 పని దినాల్లోగా సంబంధిత విద్యా సంస్థలకు, కాలేజీలకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డీబీటీ విధానం ద్వారా కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య ఉండే గందరగోళం తొలగించడమే కాకుండా విద్యార్థులకు సకాలంలో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన విద్యార్థులు గడువు ముగిసేలోగా ఈ పాస్ పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.